నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎస్సీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ క్లబ్ సంస్థల ద్వారా మున్సిపల్ పాఠశాలకు మెరుగైన సేవలు. రోటరీ జిల్లా గవర్నర్ ఎస్పీ రాంప్రసాద్ రెడ్డి. అయ్యప్పపురంలో వైభవంగా దుర్గమ్మ తిరునాళ్లు. విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు. వ్యవసాయ క్షేత్రంలో వినూత్న కళాత్మక ప్రయోగాలు చేస్తున్న కౌలు రైతు ఎర్రు బాపారావు. సమాజం పట్ల బాధ్యతగా సేవ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంస్థ రోటరీ క్లబ్ అని, ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు వి బాలకోటి రెడ్డి మాట్లాడారు. గడిచిన అక్టోబర్లో మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 14.8 లక్షలతో విద్యార్థుల అవసరానికి ఉపయోగపడేలా డైనింగ్ హాల్ నిర్మించామని, ఆ హాల్ కు చుట్టూ గ్రిల్స్, తలుపులు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడానికి 2.7 లక్షలు వెచ్చించాల్సి ఉందని తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. రోటరీ క్లబ్ తెనాలి, వైకుంఠపురం అధ్యక్షులు ఈదిర శ్రీనివాసరావు మాట్లాడారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ తదితర రోటరీ సభ్యులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కళాఖండ సంఘంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కళ్ళజోళ్ల అవసరాన్ని గుర్తించిన వారికి ఇదే సమావేశంలో కళ్ళజోళ్లు అందించారు. ఈ సందర్భంగా రోటరీ సంస్థకు క్రియాశీలకంగా సేవలందిస్తున్న సభ్యుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి దేవ యోజన మురళీకృష్ణ, అన్ని రత్న ప్రభాకర్, ఈదర వెంకట పూర్ణచంద్, గరికపాటి సుబ్బారావు, ఎల్ జగదీశ్వరాంబ, బి జయలక్ష్మి, వసంత, యామిని తదితరులు ఉన్నారు. అయితే ఈ స్కూల్లో ఈ వాటర్ ప్రాబ్లం ఉంది సార్, ఇది చేద్దాం అన్నారు. ఓకే, ఇక 10,000 20,000 ఇస్తే బాగుండదు కాబట్టి ఏదైనా ఇంకో కలపండి దీనికని దాన్ని 1 lakh వచ్చేటట్టుగా చేసి మొత్తం మీద 3,67,000 ఈ 2 స్కూల్స్ కలిపి మా కంపెనీ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే అమౌంట్ ఎక్కువని తక్కువ సమస్య కాదు, మనం దాన్ని ప్రాపర్గా వినియోగించుకొని 10 మంది పిల్లలకి ఉపయోగకరంగా చేయడం అనేది రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది తెనాలి, వైకుంఠపురం కానివ్వండి, జూబ్లీహిల్స్ కానివ్వండి, లేదా బీజీఆర్ సంస్థ కానివ్వండి, ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాడి పిల్లలకి ఉపయోగపడి వాళ్ళు మంచి భవిష్యత్తులో వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు ఇంకా ముందు సర్వీస్ చేస్తారని కోరుకుంటూ, ప్రపంచంలో రోటరీ క్లబ్ అనేది ప్రతి అక్క, అమ్మ, చెల్లెలకి ఒక భరోసా ఇచ్చింది. మీ బిడ్డలు పోలియో అనే ఒక మహమ్మారి వ్యాధి బారి పడకుండా మేము దాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని అలాగే ప్రపంచాన్ని నుంచి ఆ పోలియోని తరిమి కొట్టింది ఎవరంటే ఈ రోటరీ ఇంటర్నేషనల్. దానికి రోటరీ మెంబర్స్గా ప్రతి ఒక్కరం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు ఒక 2 దేశాల్లోనే ఉంది. మరి ఎన్ని మంది చిన్నప్పుడు వాళ్ళ స్కూల్స్కి పోయినప్పుడు చాలామంది అవిటి కాళ్ళతో చేతులతో వచ్చుంటారో మీరు ఎన్ని మంది చూసారో తెలియదు, కానీ మా స్కూల్లో మాత్రం దాదాపు 20 మంది ఉంటారు. మీకెందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తల్లి తండ్రి చెప్పినా పిల్లలు వినరు, కానీ టీచర్లు తప్పు చెప్పినా కూడా మా మ్యామ్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి నీళ్లు వృధా చేయొద్దండి, అవసరం మేరకే వాడుకోండి. ప్రతి ఒక్కరూ బర్త్డే రోజున ఒక్క చెట్టు అయినా నాటండి, దాన్ని కాపాడండి. ఎప్పుడు నేను మా బాలకోటి రెడ్డి గారు ఏమనేవాడంటే, జూబ్లీహిల్స్ చాలా పెద్ద క్లబ్బు, 200 మంది ఉంటారంటే మనం పెద్దగా అనుకుంటే ఒక మెంబర్షిప్ ఉంటే చాలు. మనం చిన్న చిన్న క్లబ్బులు ఎంచుకొని ప్రతి సంవత్సరం 2-3 క్లబ్బులను చూసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలు మనం వాళ్ళ చేయూతనిచ్చి వాళ్ళు వెన్నంటి ఉండి మనం చేయించాలన్న దానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు రాగానే మంచి కార్యక్రమాలు జరిగాయి. అలాగే మిగతా క్లబ్బులు కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మేము మంచుకుంటూ కోరుకొని ఈ తెలంగాణ కూడా చాలా క్లబ్బుల్లో చేశాను. మేము ఇచ్చిన సదుపాయాలు మీ పిల్లలు మీరంతా వాడుకుంటారని, అలాగే మీరందరూ కూడా టీచర్లు కూడా రోటరీ అనే ఒక మూమెంట్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం. గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని ఫెసిలిటీస్ కొంత ల్యాకింగ్ ఉంటుందండి. ఎంత గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కానీ ఏదో ఒకటి లోపం ఉంటుంది. గ్రాంట్స్ వస్తుంది, ఒక్కోసారి వస్తాయి, రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి లేకపోతే ఇలాంటి రోటరీస్ కానీ ఇంకా
వీళ్ళంతా మరి వైపున వచ్చి ఇవాళ 74 మందికి మీ చేతుల మీద కూడా మీ కడజోళ్ళు పంపిణీ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముందు ముందు కూడా ఇదే విధంగా, ఎందుకంటే కళాకారులు కళలు ఎక్కడైతే మరి బాగా మరి ఇదే ఆదరణ ఎంత పడతాయో ఆ ప్రదేశం చాలా సస్యశ్యామలంగా ఉంటుందని పెద్దల వాచ. మరి అదేవిధంగా అది ఆ నానుడు బాగుండా జనాల్లో కళా పరిషత్తులు వీటన్నిటికీ కూడా పౌరజ్యోతి గారు మరి శ్రీనివాసరావు గారు ఎన్నో సహాయ సహకారాలు ప్రతి కళా పరిషత్తు కూడా మన కళాకారుల మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఎన్నో సేవలు ఇక్కడ మాకు అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రోటరీ క్లబ్ తరఫున కూడా మరి ముందుకు వచ్చి మాకు ఇంకా ముందు ఇంకా చేస్తాం. మళ్ళీ తర్వాత కూడా మెడికల్ క్యాంపు మిగతా కూడా ఇంకా పెడతామని చెప్తున్నారు. వారికి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ వారికి పేరు ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తే మాకు పక్కనే కంజర్లపాలెం అనే ఒక ఊరు ఉందండి. అందులో సుక్కపల్లి రామయ్య గారు అని చెప్పేసి ఒక స్వతంత్ర సమరయోధులు. ఆ రోజు బ్రిటిష్ వారు వారి యొక్క యుద్ధానికి సంబంధించి వాళ్ళ సైనికులందరూ ట్రైన్లో వెళ్తుంటే ఆ ట్రైన్ పేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఆ ట్రైన్ పేల్చడానికి చేసే టైంలో అది మిస్ఫైర్ అయ్యి అది బ్రిటిష్ వాళ్ళకి తెలిసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కారాగారంలో వేయటం జరిగింది. వారు జీవితాంతం కారాగారంలో ఉన్నారు. వారి జీవితాన్ని తీసుకుని వీరు ఒక డాక్యుమెంటరీ చేశారండి. ఆ డాక్యుమెంటరీలో మిగతా గవర్నర్లు చేసిన పెద్దలు అందరూ వచ్చిన ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఐతనగర్ స్కూల్లో సబ్మర్సిబుల్ పంపు ఒకటి 3 బీరువాలు ఒకటి పంపిణీ చేశాము. ఇక్కడ రావిసాంబయ్య హై స్కూల్లో ఈ బిల్డింగ్ ఐరన్ గ్రిల్స్, ఫ్యాన్లు, లైట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బీజేఆర్ కంపెనీ ద్వారా మాకు జూబ్లీహిల్స్ క్లబ్ బాలకోటి రెడ్డి గారు మా క్లబ్బు ఇద్దరం కలిసి సంయుక్తంగా చేశాము. దీనిలో మాకు రోటరీలో ఉన్న పెద్దలు అందరి సలహాలతో మిగతా క్లబ్బులతో కలిసి ఎక్కువ ప్రోగ్రాంలు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయినాయి. బాగా చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తామని మిగతా క్లబ్బులతో కలిసి మా క్లబ్ కానీ బాగా చేస్తామని నిర్ణయించుకుంటాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ తిరునాళ్ల కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు దుర్భ హరిబాబు శాస్త్రి పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేట కటేవరం శివాలోని అయ్యప్పపురంలో వేంచేస్తున్న ప్రధాన అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం దుర్గమ్మ తిరునాళ్లను పురస్కరించుకుని పసుపు గౌరి దర్శనం, పాల పొంగళ్లు కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు శాస్త్రి మాట్లాడారు. కార్యక్రమాల విశిష్టతను వివరించారు. శుక్రవారం రథోత్సవ కార్యక్రమం ప్రాధాన్యత తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దుర్గా భవానీ మాతకు జై. ఈ రోజున ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవం విశేషమైన దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేష కళ్యాణం, అమ్మవారి తిరునాళ్ళ, పసుపు గౌరి అమ్మవారి యొక్క విశేషమైన దర్శనం, పాల పొంగళ్ళు, ఈ మొత్తం కలిపి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో రంగరంగ వైభోగంగా కన్నుల పండుగగా 10,000 మందికి సంతర్పణ కార్యక్రమంతో ఉదయం సాయంత్రం కళా సాంస్కృతిక కార్యక్రమాలు, లక్ష్మీ తీర్థం తల్లి బుర్ర కథ, విశేషమైన భరతనాట్య కార్యక్రమాలు చక్కగా కూడా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాల్లో దర్శన కార్యక్రమం కానీ అనేక కళా సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్నారు. రేపు అత్యంత వైభోగంగా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 12 వాహనాలతో పెద్ద రథం ఊరేగింపు కార్యక్రమం, కోలాటం, చెక్క భజన, తీన్మార్ కార్యక్రమం, ఇంకా కిలార్నెట్టు భజన కార్యక్రమాలు, అనేక రకమైన కాళికా వేషధారంతో రంగరంగ వైభోగంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం. సభ్యురాళ్ళు అందరూ కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అందరినీ కూడా అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడడం మరీ కోరుకుంటున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్రు బాపారావు తనదైన విధానంలో చాటుకున్నారు. కొలిపార మండలం మత్తోడి గ్రామానికి చెందిన ఎర్రు బాపారావు
ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో సమాజం పట్ల బాధ్యతగా ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్రు బాపారావు ప్రతి సంవత్సరం తను సాగు చేసే పంటలతో ఏదో ఒక వినూత్న బొమ్మలు వేసి తన ప్రత్యేకతను చాటుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. మొదటిగా వరినారు మడిలో సహజత్వాన్ని చాటుతూ తిరుమల శ్రీవారి శంకు చక్ర నామాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత కనకదుర్గమ్మ, మహాత్మా గాంధీ ఆకృతుల్ని తను పండించే ప్రకృతి వ్యవసాయం సాగు ద్వారా రూపొందించి ఓ గుర్తింపు తెచ్చుకున్న బాపారావు ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలకు, సమాజం పట్ల ముఖ్యంగా కౌలు రైతుల సమస్యల పట్ల స్పందించిన తీరుకు ఓ కౌలు రైతుగా బాపారావు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయ్యారు. ఈ నెల 14న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన లోగో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని తన పొలంలో జనుము ఎర్రతోట కూర మొక్కలను మొలిపించారు. ఈ క్రమంలో గురువారం ఎర్ర బాపురావు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ప్రశ్నిస్తూ ముందుకు సాగారని, ఎప్పుడు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచిస్తూ పార్టీని ముందుకు నడిపించారని అన్నారు. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి ఎప్పుడు అందరికన్నా ముందు ఉండి అందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ఆయనకు మించిన వారు లేరన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని ఇన్ని సంవత్సరాలు లాక్కురావడం సామాన్య విషయం కాదన్నారు. ఒడిదుడుకులు అధిగమిస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అసెంబ్లీలో మరో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, అందుకు తన పూర్తి మద్దతు చంద్రబాబుకు ఉంటుందన్న పవన్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ కి చిరుకానుకగా తన వ్యవసాయ క్షేత్రంలో జనసేన పార్టీ లోగో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని జనుము ఎర్రతోట కూర మొక్కలతో లోగో వేశామన్నారు. ఈ లోగోని పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ శ్రేణులకు, వీర మహిళలకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఎర్రు బాపారావు. అత్తోట గ్రామం, కొల్లిపర్ మండలం, గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గం. మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈరోజు మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒక లోగో 100% స్ట్రైక్ రేట్ అనే పేరుతోటి మన జనసేన లోగో ప్లస్ 12వ వార్షికోత్సవం, అలానే డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాశాము. ఇది జనం పంటతో రాశాము. ఇలా రాయడానికి కలిగిన కారణం ఏంటంటే, మేము స్వతహాగా కౌలు రైతులం. పూర్వం పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 30 కోట్ల రూపాయల సొంత ధనాన్ని కౌలు రైతుల కోసం వెచ్చించి వారిని ఆదుకున్నారు. ఆ అభిమానంతో, అలానే చాలా తగ్గి పోయిన ఎలక్షన్స్లో రాష్ట్ర అభివృద్ధి కోసం, అలానే అమరావతి అభివృద్ధి కోసం ఆయన తక్కువ సీట్లలోనే పొత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో త్యాగం చేశారు. చివరికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ శుభ సందర్భంలో మొదటిసారి ఈ ఆవిర్భావ సభ జరుగుతున్నందుకు గాను మా వంతు ఏం చేయాలి, వారికి ఒక చిన్న బహుమానం ఇవ్వాలనే ఒక ఆలోచనతో, మా దగ్గర ఉన్నది ఈ పొలమే, ఆ పొలంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇలా 100% స్ట్రైక్ రేట్తో మన పార్టీ గెలిచింది కాబట్టి అది వచ్చేలాగా, అలానే 12వ వార్షికోత్సవం సందర్భంగా 12th ఫౌండేషన్ డే అని రాశాము. మధ్యలో లోగో, కింద వచ్చి ఇప్పుడు వారి యొక్క హోదా ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాశాము. ఇదంతా కూడా వారికి ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా అత్తోట గ్రామ రైతులందరి తరపున, ముఖ్యంగా కౌలు రైతుల తరపున మేము ఈ చిన్న బహుమతి ఇవ్వదలుచుకున్నాం. డిగ్రీ కోర్సు పూర్తి చేసే లోపుగా ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా మెరుగైన విద్యా విధానాన్ని అందించడం ద్వారా క్యాంపస్ సెలక్షన్స్ లో తమ విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన కమ్యూనికేషన్ డైనింగ్ డొమైన్ కు 123 మంది విద్యార్థులు ఎంపిక కావడం హర్షించదగ్గ అంశమన్నారు. ఈ ఫర్ యూ కంపెనీకి 78 మంది, ఈఎస్సీ కంపెనీకి 30 మంది, స్పీడ్ కింగ్ ట్రీ కంపెనీకి 58 మంది విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు. ఏప్రిల్ మాసంలో వారంతా ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ప్రపంచంలో రాబోయే దశాబ్ద కాలంలో డొమైన్ కు ఆదరణ పెరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా కళాశాల విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంగణం ఎంపికల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ అవకాశాలు సాధించిన 163 మంది విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఉద్యోగ అవకాశాన్ని కొన్ని వేల మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ గత 36 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో, అసలు ఈ ప్రాంతంలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటో తెలియని రోజుల్లో డిగ్రీ లెవెల్లో కాలేజెస్కి కంపెనీస్ వచ్చి డిగ్రీ చదివే స్టూడెంట్స్ని సెలక్షన్ చేయటం అంటే ఆశ్చర్యపోయే రోజుల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సుమారు ప్రతి సంవత్సరం 21 కంపెనీస్
క్యాంపస్ సెలక్షన్స్కి కాలేజీకి వచ్చి ప్రతి సంవత్సరం వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. అంటే ఇది ఒక పెద్ద నిరంతర ప్రక్రియ. ఇది ఒక రోజుకో 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకు వచ్చేది కాదు. ఇది నిరంతర కృషి. ఏషియన్ కాలేజ్ ఫైనల్ ఇయర్కి వచ్చే స్టూడెంట్ అంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఎవ్రీ మంత్ ఏదో ఒక కంపెనీ ఇంటర్వ్యూలో పాల్గొంటూనే ఉంటాం. సో ఇక్కడ నిజంగా చెబుతున్నాను, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కాలేజ్ ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ని ట్రైన్ చేసే విధానం ప్లస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ని పెంచటం, యూనివర్సిటీ సిలబస్ కాక ఎడిషనల్గా కాలేజీలో ట్రైన్ చేయడం, అది ఒక ఏషియన్ కాలేజీ చేయగలిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఏషియన్ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 ఉండడానికి కారణం కూడా అదే. సో ఇంత మంచి దగ్గర 163 మంది స్టూడెంట్స్ ఈ 3 కంపెనీల్లో సెలెక్ట్ అయినందుకు స్టూడెంట్స్ని, అలాగే రామచంద్రాన్ని, అలాగే తల్లిదండ్రుల్ని అభినందిస్తాను. అందరికీ నమస్కారం అండి. గత 2 సంవత్సరాలుగా నెక్స్ట్ ఒక 2 డికేడ్స్కి కమ్యూనికేషన్ ట్రైనింగ్ డొమైన్ అనేది చాలా డామినేట్ చేయబోతుంది. ఆ డొమైన్ ఇది చాలా డిమాండ్ ఉన్న డొమైన్గా ఇప్పుడు డెవలప్ అవుతుంది. ముందు ఈ డొమైన్లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేసి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేయగల కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ చాలామంది అవసరం అవ్వబోతున్నారు ఇండస్ట్రీకి. 3 కంపెనీలు, ఇదే డొమైన్లో ఉన్న 3 కంపెనీలు గత 3-4 వారాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో E4U అనే ఒక కంపెనీ, ESL అనే ఒక కంపెనీ, అలానే స్పీకింగ్ ట్రీ అనే కంపెనీ, వీళ్ళందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సాల్లో వీళ్ళ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ 3 కంపెనీలకి 163 మందిని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కంపెనీల్లో కొన్ని కంపెనీలు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో రిక్రూట్ చేయటం, వేరే కంపెనీలు వేరే కాలేజెస్కి వెళ్తే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ట్రైన్ చేసే ఎబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, ఏఎస్ఎన్కి వెళ్ళమని వాళ్ళు రిఫర్ చేయటంలో ఈఎస్ఎల్ అనే కంపెనీ, స్పీకింగ్ ట్రీ అనే కంపెనీ ఫస్ట్ టైం ఏఎస్ఎన్కి వచ్చి వాళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైన్ చేయాలంటే స్టూడెంట్స్కి చాలా హై అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్, ఎథిక్స్ ఉండాలి డెఫినెట్గా. దాన్ని మేము గత 3-4 సంవత్సరాల నుంచి దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం మూలంగా ఒక మంచి ప్యాకేజ్తో 18,000 to 21,000 పర్ మంత్ ప్యాకేజ్తో 163 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషం తగ్గ విషయం. దీనికి రోజు మా క్యాంపస్లో స్టూడెంట్స్ని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ప్రాక్టీస్ చేయించడం అనేది మాదంతా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో మేము ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని. విద్యార్థులు దంత సమస్యల పట్ల అవగాహన పెంచుకుని దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని షైన్ డెంటల్ హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ నాగసాయి రెడ్డి విద్యార్థులకు సూచించారు. స్థానిక చెంచుపేటలోని అంబేడ్ స్కూల్ ప్రాంగణంలో షైన్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ నాగసాయి రెడ్డి, డాక్టర్ ప్రణీత విద్యార్థులకు దంత సంబంధమైన సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగసాయి రెడ్డి మాట్లాడారు. బాల్యంలో విద్యార్థులకు వచ్చే దంత సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సాల్మా, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెనాలిలోని మన అంబియంట్ స్కూల్ నందు ఈరోజు షైన్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నాగసాయి రెడ్డి గారు, డాక్టర్ ప్రణీత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చాలా దంతాల గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. దంతం యొక్క అవగాహన అనేది వాళ్ళకి కల్పించడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వైద్య శిబిరంలో చూపించుకొని వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని వాళ్ళ తల్లిదండ్రులు మాకు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు అంబియంట్ హాస్పిటల్ నందు షైన్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. నా పేరు డాక్టర్ నాగసాయి రెడ్డి, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఫేషియల్ ట్రామా స్పెషలిస్ట్. ఇక్కడ చెంచుపేటలోని అంబియంట్ స్కూల్లో ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి ఈరోజు దంత వైద్యం గురించి అవగాహన మరియు దంతాలను ఎలా సంరక్షించుకోవాలో వీళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. అండ్ ఓరల్ కేర్, ఎస్పెషలీ ద ప్రివెంటివ్ కేర్ గురించి వీళ్ళకి
ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన, పర్మిషన్ ఇచ్చిన అంబియన్ స్కూల్ డైరెక్టర్ మేడం గారికి, సల్మా మేడం గారికి అండ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటివి మరెన్నో ప్రివెంటివ్ కేర్ అండ్ కార్యక్రమాలు పిల్లలకి ఓరల్ కేర్ గురించి చెప్పాలని ఆనందిస్తున్నాను. విభిన్న సేవా కార్యక్రమాలను నిరసిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం సేవలు అభినందనీయమని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ మౌలాబి అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పరీక్షలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సంఘం ఆశయమని, అందుకు 12 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. మరో పూర్వ విద్యార్థి సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడారు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్వి అప్పారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. తొలుత తమిరిష రఘు సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులందరికీ పరీక్షల సమయంలో అవసరమయ్యే ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, హాల్ టికెట్ కవర్లను పంపిణీ చేసి పరీక్ష హాల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని, తద్వారా ఘన విజయం సాధించాలని అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చుక్కా భానుప్రసాద్, కెకే శ్రీనివాస్, మేత్ర శివ, భాస్కర్, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, పిడుగురాల వీరభద్రరావు, డాక్టర్ నరిశెట్టి రాజశేఖర్, కనపర్తి శ్రీలత, తుమ్మపొడి నాని, నార్శెట్టి శ్రీనివాసరావు, వేములూరి బసవ, ప్రసాదలింగం, పొట్టి నరేంద్ర, ఉపాధ్యాయులు సుందర్రావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం అండి. మరి ఈ పాఠశాల ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తామని బాగా, ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టించినటువంటి రోటరీ ఆధ్వర్యంలో మరి దాతలు తుండూరు మసూదరావు గారి కుమారులు మరి బ్రహ్మాండ నిర్మాణం చేసి మీ అందరూ చక్కగా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ముందుగా అందరూ ఒకసారి కడతాడంతో మన అభినందిద్దాం. అందరినీ గట్టిగా విద్యార్థి నరసరాపేట నుంచి గట్టి సమిష్టి కృషితో మరి పాఠశాలలో నిరుడు టౌన్ ఫస్ట్ సంపాదించారు. హెచ్ఎం గారి ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క నైపుణ్యంతో టౌన్ ఫస్ట్ సాధించారు. అదే మనందరికీ కూడా గర్వకారణం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు గర్ల్స్ సాధిస్తున్నారు. ఈసారి మన రావి సాంబయ్య మున్సిపల్ స్కూల్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మరి ఫస్ట్ సంపాదించారు. చాలా అభినందనలు. ఎందుకంటే విద్యార్థికి జీవితానికి 10వ తరగతి వెలుగు. విద్యార్థులకి చదువు జీవితానికి వెలుగైతే 10th క్లాస్ మార్కులు జీవితానికి మలుపు. ఈ మార్కులే మీ జీవితానికి మలుపు. ఎందుకంటే 10th క్లాస్ మార్కులు చూసి పోస్టల్లో ఉద్యోగిస్తున్నారు, ఆర్టీసీలో ఉద్యోగిస్తున్నారు. అంటే మినిమం చదువుకున్న వాళ్ళకి, హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం పడుతుంది. ఏదైనా కానీ మీరు చదువుకున్న స్కూల్ని మీరు మాత్రం మర్చిపోకూడదు. పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలకు ఏదో చేయాలి. ఈ అందరూ పూర్వ విద్యార్థులందరినీ పిలిచి సమైక్య చేసి అందరినీ కూడా కలుపుకొని మరి మీ అందరూ రండి, పేద విద్యార్థులకు సహాయం చేద్దాం మనం. ఎందుకంటే పూర్వకాలంలో మేము చదువుకున్నప్పుడు ఒక పెన్ ఇచ్చిన వాళ్ళు లేడు, అసలు వాళ్ళకే లేవు ఇవ్వడానికి. ఇవాళ అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ సంపాదించడం వల్ల మీ అందరికీ ఈగలుతున్నారు. దానికి ప్రథమ కార్యం ఏంటంటే శివశంకర్ గారు, కిటికీ శివశంకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకట రఘువన్మత్ ప్రసాద్. నేను ఈ స్కూల్లో 1975 నుంచి అందరూ డబ్బులు సంపాదిస్తారు, అందరూ నేమ్ అండ్ ఫేమ్ కీర్తికత సంపాదిస్తారు. కానీ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండడం అనేది చాలా ఇవాళ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అందుకని మీరు మీ వ్యక్తిగత శీల నిర్మాణాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుని సమాజానికి ఉపయోగపడాలి. అంటే ఈ మాటలు ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకా ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకు ఈ చెప్పే మాటలు అర్థమవుతాయి. అట్లాగే మీరందరూ భగవంతుని ఆరాధిస్తే మీకు ఒక బలమైన వెన్నుముక్కలాగా దేవుడు మీకు మీరు ఏ కులము, ఏ మతము, ఏదైనా సరే మీరు భగవంతుడిని గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైలు ఎక్కేటప్పుడు రైలు టికెట్ వస్తాయి. రైలు టికెట్ కొనేవాడు ఎట్లా ప్రయాణం చేస్తాడు, రైల్వే టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసేవాడు ఎట్లా ప్రయాణం చేస్తాడో దానికి ఉదాహరణ భగవంతుడిని నమ్ముకున్న వాడి జీవనానికి, భగవంతుడిని నమ్ముకుని వారి జీవనానికి తేడా ఉంటుంది అని ఆశిస్తాం. మీకు అందరికీ భగవంతుడు మంచి మార్గాన్ని
ఇవ్వాలని కోరుకుంటూ సర్వేజన ఒకటే నేర్చుకోవాల్సింది మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఏ విధంగా చేశారని కాదు, పోటీ ప్రపంచంలో కలిగి పెడుతున్నారు. ఆ పోటీ ప్రపంచంలో అందరూ కూడా విన్నర్స్గా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మీ అందరుగా, మీ సోదరులుగా మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా కష్టపడండి. పరీక్షలు రాసే విధానం అందరూ కూడా నేర్చుకోండి. మీకు సాధ్యమైన అందరూ ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన మీరు చూసుకుంటాం. పెద్దవి పట్టాభిషేకం చూసరికి ప్రతి సంవత్సరం మన స్కూల్లో ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ మీ అందరూ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మనకి అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నటువంటి మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మన సోదరు సమాధానాలు, మన షేక్ మౌలాబీ గారిని ప్రసంగించవలసిందిగా సందేశం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎస్ఆర్ఎస్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం వారి యొక్క కన్వీనర్ శంకర్ గారు, అది మీకు లైఫ్ లాంగ్ ఉండే సర్టిఫికేట్. ఆ తర్వాత మీరు 10th క్లాస్లో మీ ఫినాన్షియల్ పొజిషన్తో పాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినా వెళ్ళలేకపోయినా కూడా ఆ 10th క్లాస్ సర్టిఫికేట్తో మీరు స్థిరపడడానికి కూడా అనేక అవకాశాలు ఉంది. మాస్టర్ గారు చెప్పారు, రిటైర్డ్ మాస్టర్ గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. అపారావు మాస్టర్ గారు ఇందాక కూడా వారి మాటలంటే వాళ్ళకు ఉందన్నమాట. అది ఎంతకాడికి మన స్కూల్ తప్పని ఇప్పటికి కూడా ఉంది. ఏంటంటే మన స్కూల్ నుంచి ఎందుకు రాదు, ఒక మాట అన్నారు ఇందాక, గర్ల్స్ హై స్కూల్ వస్తుంది, ఎందుకు రాదు, లేదు సార్ ఈసారి మేము ప్రూవ్ చేస్తాం చూపిస్తామని ఆన్ ద స్పాంటేనియస్గా అనడం జరిగింది. నిజంగా రికార్డ్ బ్రేక్ చేశాము. 583 మార్క్స్తో ఈ సంవత్సరం కూడా మరి అందరూ ఆకాంక్ష ఏంటంటే మీకోసం ఇంత సామాగ్రి తీసుకొని వచ్చారు, మీకోసం ఎన్నెన్నో ప్రోగ్రాంలు చేస్తున్నారు. వాళ్ళ నుంచి వాళ్ళ మనసులో చూస్తున్న ఒకే ఒక కోరిక ఏంటంటే మీరు బాగుండాలి, జీవితంలో మరి మంచిగా ఎదగాలి. 20 సంవత్సరాల పాటు తలకాయ వచ్చే పుస్తకాన్ని చూడండి, 20 తర్వాత జీవిత కాలం అంతా తల ఎత్తుకుని హీరోలాగా జీవిస్తారు అని శంకర్ గారు అన్నారు. ఎంత అర్థం ఉందో తెలుసు అందులో. కానీ మీరేం చేస్తున్నారంటే తెలిసి తెలియని వయసు, కట్టడి లేదు, తల్లిదండ్రులు బయటకు వెళ్తే కానీ జరగని కుటుంబాలు ఆ ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోయి, టీవీలు కూడా పోయినాయి, ఫోన్లకి అడిక్ట్ అయిపోయి తలకాయ ఉంచుకొని పెద్దాక మొబైల్స్. దానివల్ల మీరు ఎంత పతనం చెందుతున్నారు అన్నది మీకు ఈ వయసులో అర్థం కాకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుస్తుంది. అలా కాకుండా మంచి తలకాయ మంచి పుస్తకాన్ని చదువుకున్న వాళ్ళే ఆ 582 మార్క్స్ మన స్కూల్ ఉన్న ఫ్లెక్సీలో ఉన్న పిల్లలు, అబోవ్ 500 పుట్టిన పిల్లలు, తెనాలి పట్టణంలో కళాక్షేత్రంలో అనేక సన్మానాలు పొందిన పిల్లలు వారే. ఎవరైతే పుస్తకాన్ని అభినందిస్తారో, పుస్తకాన్ని వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకుంది, అదే మీ ఫ్రెండ్, అదే మీ తల్లి, అదే మీ గురువు చదువుకుంటారు. వారు ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ డీఈబీ సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఈ సీతారామయ్య మాట్లాడారు. వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల పరిధి గ్రామాల్లో శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆదేశాల మేరకు టీం సభ్యుల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సొంత స్థలాలు ఉండి ఇండ్ల నిర్మాణం చేసుకోదలిచిన పేదలు గతంలో ప్రభుత్వ స్థలాన్ని పొంది ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించి వివిధ దశల్లో నిలిపివేసిన లబ్ధిదారుల్ని గుర్తించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి వివిధ దశల్లో నిలిచిపోయిన వాటికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అదనంగా అందిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వాటికి అదనంగా నిర్మాణాలు నిలిపిన వారిలో ఎస్సీలకు 50,000 రూపాయలు, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాంటి వారు ఎస్సీలు 4,185, బీసీలు 1,822 మంది, ఎస్టీలు 599 మంది ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వారి వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబర్లను కూడా రికార్డు చేసినట్టు తెలిపారు. గ్రామీణ పథకం కింద సొంత స్థలాలు ఉండి నిర్మాణం వివిధ దశల్లో ఆపిన వారు 1,307 మంది ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఇదే పథకం కింద సొంత స్థలాలు ఉండి కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,192 మంది లబ్ధిదారులు అర్హులైన వారిని కూడా గుర్తించడం జరుగుతుందన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం 1,80,000 రూపాయలకు తోడుగా మరో 70,000ను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందించడం జరుగుతుందన్నారు. కొత్తగా ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోదలిచిన వారు వెంటనే దరఖాస్తుని తమ శాఖ అధికారులకు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఏఈసీహెచ్ సునీల్, ప్రేమ్చంద్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం, గట్టిపోలు మండలం, తర్వాత వేమూరు మండలం, చుండూరు మండలం, అమృతూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి అండి. మనకి పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏవై అర్బన్లో 1.0లో ఏదైతే ఈ నియోజకవర్గంలో పేదలు బేస్మెంట్ లెవెల్లోనూ, లింటిల్ లెవెల్లోనూ, రూఫ్ లెవెల్లోనూ ఆగిపోయి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం వారు ఎస్సీలకి 50,000 చొప్పున, బీసీలకి 50,000 చొప్పున, ఎస్టీలకి 75,000 చొప్పున ఫ్రీగా అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. మండలాల్లో ఏఈ గారి వద్దకు వెళ్ళి
వర్క్ ఇన్స్పెక్టర్ వారి వద్దకు వెళ్ళి మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. వారు మీ ఇంటికి వచ్చి అన్ని వెరిఫికేషన్ చేసి ఈ ఎక్సెస్ పేమెంట్ ఏదైతే ప్రభుత్వం వారు ఇచ్చారో మీరు ఇంటి నిర్మాణం చేయించుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందండి. అలాగే మనకి పిఎంఏవై బిఎల్సి కింద 1192 ఇళ్ళు 2.5లో మన నియోజకవర్గంలో అప్లికేషన్లు రావడం కూడా జరిగింది. వాటి నిమిత్తం కూడా వెరిఫికేషన్ జరుగుతుందండి. 2-3 రోజులు ఆ వెరిఫికేషన్ కూడా గ్రామాల వారీగా మరి మండలాల వారీగా తీసుకోవడం జరుగుతుందండి. మన నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపైన విస్తృతంగా ప్రచారం చేసి టీములు కూడా ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరుగుతుందండి. కాబట్టి మన వేమూరు నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే నిరుపేదలు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళా చైతన్యానికి పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి ప్రశంసించారు. పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి మండల గ్రామంలోని సచివాలయాల్లో బాధ్యతలు నిర్వహించే మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడారు. మండల గ్రామం కొలకలూరుకు చెందిన పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల్ని చైతన్యపరుస్తూ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా మండల గ్రామాల పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 100 మంది మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. మహిళా చైతన్యాన్ని మాటలో కాకుండా చేతల్లో చూపుతున్న ట్రస్ట్ సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ట్రస్ట్ కీలక సభ్యులు పొన్నెకంటి చక్రవర్తి మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ట్రస్ట్ మరియు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు, వివిధ రంగాల్లో ఖ్యాతిని చాటిన మహిళలకు సత్కారాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని మహిళా చైతన్య స్ఫూర్తిని చాటి చెప్పిన కొలకరూరు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు 500 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులను కూడా అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక నేత తుపాకుల ప్రసాద్, డ్వాక్రా సీనియర్ యానిమేటర్లు నాగలక్ష్మి, కుసుమ, జనసేన వీర మహిళ దుర్గా తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి గారు కొలకలూరు నేటివ్. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు 7th మన ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకున్నారు కొలకలూరులోనే. బట్ ఆ రోజు మనకి కొంచెం అంటే మార్నింగ్ కూడా చేయడం కొంచెం ఇదైపోయింది, లేట్ అయింది. సో ఈరోజు మహిళా దినోత్సవానికి సందర్భంగా కొలకలూరులో ప్రోగ్రామ్ పెడదామని చెప్పి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాం. మరి మేడం గారి ప్రోత్సాహంతో కొలకలూరులో ప్రోగ్రామ్ 1000 మందికి పైగా మహిళలు వచ్చారు. కుర్చీలు 1000 కుర్చీలు వేసాక సరిపోక చాలా మంది వెళ్ళిపోయారు. మీరు కూడా వచ్చుంటే బాగుండేది. హెక్టిక్ షెడ్యూల్ అలానే చేస్తాం. సో మరి మీ అందరినీ కూడా గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేడం గారి రిక్వెస్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఒక 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో చాలా పనులు అది డ్రాప్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ నేను రెస్పాండ్ అవ్వనంటే, ఎందుకంటే ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంటుంది వేరే మండల్స్లో. మనకంటే ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంచెం ఆగిపోయింది. ఇంతమంది సర్వే ఆగిపోయిందంటే డ్రాస్టిక్గా రిపోర్ట్ కూడా పడిపోతుంది కదా. సో మళ్ళీ వెళ్ళండి, వెళ్ళి దయచేసి చేసే వచ్చేసారా, చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. చేసేది మీరే అంటే ఇంకా అసలు మొత్తం అసలు ఆగిపోయి ఉంటుంది అక్కడ సర్వే. కాబట్టి ఖచ్చితంగా గోవులకు విందు చేసిన గోవిందుని స్మరించుకుంటూ తెనాలి నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టినట్లు పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో గురువారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ తిరుపతికి నిర్వహించే పాదయాత్రకు ముందుగా 14వ తేదీ శ్రీ విద్యాపీఠంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుపతి పాదయాత్ర కార్యాచరణ గురించి వివరించారు. ప్రతిరోజు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బస చేసే గ్రామంలో ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా తిరుపతి పాదయాత్ర ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. జయలక్ష్మి మాత మహిళా భక్త బృందం గోవింద నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి ఎం రమణయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము విశేషంగా గోవిందుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని, గోవింద అనే పదము ద్వారా గోవిందుని సేవించాలని, ఆ గోవిందుని సేవించడం కొరకు మన పాదాలు అడుగులై మడుగులై స్వామి దగ్గరికి వెళ్ళాలని సంకల్పంతో గోవిందుని యొక్క పదసేవలో గోవిందుని యొక్క పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాము. తెనాలి నుండి తిరుమల వరకు
మహాపాదయాత్ర కార్యక్రమం సంకల్పం చేశాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవిందుని దివ్య అనుగ్రహం లభించాలనే సంకల్పంతో ఈ సంకల్పాన్ని తీసుకొని చేస్తున్నాము. అలాగే ప్రతినిత్యం ఎక్కడికైతే చేరుకుంటామో 20 కిలోమీటర్లు ప్రయాణం చేసినాక సుమారు అక్కడ విశ్రాంతి తీసుకోవటం, అక్కడ దేవతార్చన కైంకర్యాలు చేసుకోవటం, అలాగే శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామి కళ్యాణం, తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణ కైంకర్యం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా అదే సాంప్రదాయంతో ప్రతి చోట కూడా ఈ కళ్యాణ కార్యక్రమం చేస్తున్నాము. నేరుగా అందరూ తిరుమల వెళ్ళి శ్రీవారి కళ్యాణం చూసే భాగ్యం కలగదు. 14వ తారీఖు శుక్రవారము పాల్గొన పౌర్ణమి, మహాలక్ష్మి అమ్మవారు జన్మించిన రోజు. రేపు మన శ్రీ విద్యాపీఠంలో శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామి తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ పాదయాత్ర కార్యక్రమానికి వెళ్తున్నాం కాబట్టి మన తెనాలి పట్టణంలో ఉన్న మహిళామూర్తులందరికీ కూడా సుమారు 400 పైగా మహిళామూర్తులకు ఒడిబియ్యము, సౌభాగ్య వాయనం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళామూర్తులందరూ కూడా విచ్చేసి ఆ ఒడిబియ్యము, సౌభాగ్య వాయనం తీసుకొని శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామి దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు తిరుమల మహాపాదయాత్ర తలపెట్టారు. 15వ తారీఖు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరతారు. 20 కిలోమీటర్, రోజుకి 20 కిలోమీటర్లు నడిచి ఒక ఊళ్ళో ఏదైతే ఊళ్ళో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత సాయంత్రం స్వామివారి కళ్యాణం చేస్తారు. కళ్యాణం తిరుపతిలో ఎలా జరుగుతుందో అదే విధంగా చేస్తారు. బ్రాహ్మణే వచ్చి చేస్తారు. కాబట్టి భక్తులంతా స్వామివారి పాదయాత్రలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామఠం ఆధ్వర్యంలో తిరుమల మహాపాదయాత్ర పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు సంకల్పించారు. వారు 15వ తారీఖు నుంచి ఉదయం బయలుదేరతారు. అంతకుముందు కాశీ ఇక్కడ నుంచి తెనాలి పాదయాత్ర చేశారు. 10 సంవత్సరాలు అయింది. మరలా ఇప్పుడు తిరుపతి పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసే కౌంటర్లో ఇచ్చిన వారికి చిరు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వాతావరణంలో సమతుల్యతను పెంచుదామంటూ గురువారం పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించిన వారు వాటిని సేకరించి నెల 15వ తేదీన పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసే స్టాల్స్ లో ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి, పురపాలక సంఘానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కంప్లీట్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా నిషేధిస్తున్నారు. నిషేధించే ఆల్రెడీ దీనికి సంబంధించిన వ్యాపార దుకాణదారులతో అందరితో కూడా సమావేశం నిర్వహించి వారికందరూ కూడా అవగాహన కల్పించడం అయింది. అందువల్ల ఈ యొక్క అవగాహన దాని యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా రేపు శనివారం నాడు ఈ యొక్క వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో కూడా మున్సిపాలిటీలో ఒక కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్ మీద అందిస్తే కనుక 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ టమోటా ఇస్తాము. 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ సేంద్రియ ఇస్తాము. 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ షుగర్ ఇస్తాము. అలాగే కేజీ చొప్పున కేజీకి హాఫ్ లీటర్ పాలు ఇస్తాము. అరటి గుడ్లు ఇస్తారు. ఇవన్నిటిని కూడా గమనించుకొని మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలంటే శనివారం నాడు 9 గంటలకు మున్సిపల్ ఆఫీసులో సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ నందు వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలని కోరుతున్నాం. మైనార్టీలని అల్లరి మోకల్ని ఎగతాళిగా మాట్లాడిన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తు జాగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబాని మాట్లాడారు. పార్థసారథి ముస్లింస్ ను ఉద్దేశించి మాట్లాడిన తీరును ఖండించారు. పరమత సహనంతో హిందూ ముస్లింలు సోదరులా కలిసిమెలిసి మెలిగే అఖండ భారతదేశంలో ముస్లింల మనోభావాల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జిలానీ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబాని మాట్లాడారు. మైనార్టీలను అల్లరి మూకలని ఎగతాళిగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ముస్లిం సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి.
పార్థసారథి గారు ముస్లింస్ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన తీరుని ఖండిస్తున్నాం. ముస్లిం ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్నాళ్లకే వారి బుద్ధి ప్రకటించుకున్నారు. పరమత సహనంతో హిందూ ముస్లింలు సోదరుల్లా కలిసి మెలిగే అఖండ భారతదేశంలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అసెంబ్లీ సాక్షిగా ముస్లింలను కించపరుస్తూ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు హేయమైన చర్య. సమాజం పట్ల బాధ్యతగా డోనర్స్ ఫర్ పూర్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తెనాలి మండలంలోని కాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం డోనర్స్ ఫర్ పూర్ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పరీక్ష సమయంలో ఉపయోగపడే స్టేషనరీ పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను గురించి సంస్థ ముఖ్యులు రాజకుమార్ దేవరాజులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హలో, నమస్కారం అందరికీ. నా పేరు రాజ్ కుమార్, డొనేట్ ఫర్ పూర్ మెంబర్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండి. మేము ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్, అనాథాశ్రమంలో పిల్లలకి, లేదా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నందుకు మేము ఇంకా వినూత్నంగా ఆలోచించి పిల్లలకి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే మా ఆర్గనైజేషన్లో చాలామంది సహకారంతో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇంకా ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ మీడియా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవరాజ్ అండి. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2019 నుంచి మేము స్థాపించామండి. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ మేము డొనేట్ ఫుడ్ ప్లస్ అనాథాశ్రమంలో కూడా ఫుడ్ డొనేట్ చేసాము. మొన్న మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసామండి. అంతకుముందు కూడా కండక్ట్ చేసామండి. ఇప్పుడు మన స్కూల్లో ప్యాడ్స్, అవి జామెంట్రీ బాక్స్లో అవి ఇద్దామని ఆలోచనతో ఇవి కూడా డొనేట్ చేసామండి. నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకు మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఉందని అది కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ మా సంస్థ ద్వారా ప్లస్ మా కొలీగ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నామండి. అందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోటరీ క్లబ్ సంస్థల ద్వారా మున్సిపల్ పాఠశాలకు మెరుగైన సేవలు, రోటరీ జిల్లా గవర్నర్ ఎస్పీ రాంప్రసాద్ రెడ్డి. అయ్యప్పపురంలో వైభవంగా దుర్గమ్మ తిరునాళ్లు, విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు. వ్యవసాయ క్షేత్రంలో వినూత్న కళాత్మక ప్రయోగాలు చేస్తున్న కౌలు రైతు ఎర్రు బాపారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.